పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. చిన్నమైన వాలిలంక సముద్ర తీరంలో అక్రమ తవ్వకాలు జరుపుతూ నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తీర ప్రాంతాన్ని తవ్వడంతో భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాపై చర్యలకు అధికారులు వెనకాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ పెళ్లి జరిగితే ఇసుక తోలుకోవడానికి కొంచెం వర్షాకాలంలో ఆగస్టులో పెళ్ళి అండి. అయితే 4 ట్రిప్పులు తోలుకుంటా కానీ మొత్తం టాటర్లు పురవంచుకున్నాడండి. పురవంచుకుంటే ఎంఆర్ఓ ఆఫీసర్ అండి, నర్సాపురం ఎంఆర్ఓ గారు ఆఫీసర్ అండి. ఆపేస్తే సార్ కొంచెం పెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తే అసలు తాళాలు తీసుకుంటండి అసలు మాకు సమాధానం చెప్పలేదండి. మా ఎంపీటీసీ గారే నైట్ 11 గంటలకి డబ్బులు ఇచ్చండి, 30,000 అండి. ఆ తాళాలు అప్పుడు ఇచ్చుకుంటండి ఆ టాటర్ పంపించామండి. 2 నెలలు అవుతుంది, ఆగస్టులో అండి అది జరిగండి. ఇప్పుడండి ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని మేము కొంచెం సహకరించామండి. సహకరిస్తే ఇప్పుడు మళ్ళీ మాకు అన్ని అధికారాలు మాకే ఉన్నాయి. నిన్న ఆఫ్ చేసామండి, అంటే రిక్వెస్ట్ ఇంకా చెప్పామండి బయటికి వెళ్తే కుదరదు, ఇది ఆపాలి. సర్పంచ్ చెప్పామండి, మా ఊళ్ళో నాగరాజు ఉన్నాడండి, ఆయన చెప్పామండి. అయితే మేము ఎక్కడికి వెళ్ళాము ఆ సైట్ పూర్తి చేస్తామని అన్నారండి నిన్న. అయితే ఈ వేళ అయితే 2 బళ్ళేమో ఆ సైట్ పూడుతున్నారండి, మిగతా 4 బళ్ళేమో బయటికి, 6 బళ్ళేమో బయటికి సద్దు కొడప, వేమిలిది సద్దు కొడప, కోపులు కొడప, ఒడ్డువారి మేరకు సైట్లు పూడ్చండి. అంటే వాళ్ళకి ట్రిప్ 1500 గడికి వాళ్ళకి అమ్ముతున్నారండి. సైట్లకి అమ్మి వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారండి. సముద్రం పక్క మేము మా చిన్నమైన లంక ఊరికి దగ్గరండి సముద్రం. ఆ సముద్రం మొన్న తుఫానుకండి అది ములిగి ఇలా రోడ్లు కూడా మునిగిపోయినాయండి. రోడ్లు కూడా మునిగిపోతే ఆ పల్లపల్లలో కాలువలకి అట్లకి చదువుకున్న వల్ల మా గ్రామం మొలగలేదండి. అటువంటి ఆ టైంలో చచ్చిపోతామని అనుకున్నామండి. ఆ నైట్ అర్ధరాత్రి కూడా మన తీరం దాటడం మా చిన్నమైన లంక మీద దాటిందని మీకు అందరూ తెలుసండి. అయితే అది చాలా అదృష్టం అని మేము అనుకున్నామండి. ఇప్పుడు ఇవాళ అక్కడ ఇసుక పట్టుకొచ్చి సముద్రం పక్క ఇసుక పట్టుకొచ్చండి. వీళ్ళు మా పంచాయతీ ప్రెసిడెంట్ గారు, మా ఊరు గ్రామం నాగరాజు, మైల్ నాగరాజు అండి, వాళ్ళిద్దరూ కలిసి ఇసుక అమ్మి డబ్బులు చేసుకుంటున్నారండి. మాకు ఎంఆర్ఆ గారు ఉన్నారో, మా ఎమ్మెల్యే గారు ఉన్నారో, మా విఆర్ఆ గారు ఉన్నారో అని వాళ్ళు వసతులు పలుకుతున్నారండి. వాళ్ళు మాకు మీడియా ద్వారాగా మాకు న్యాయం చేసి పెట్టండి సార్. ఇప్పుడు ఆ ఇసుక అంతా పట్టుకొచ్చి ఇళ్ళలాగా సైట్లు పూడ్చి ఇలా చేస్తే అండి మాది ఫలం అయిపోయి మా గ్రామం మునిగిపోద్దండి. మేము చాలా ఇబ్బందులు పడతామండి. మొన్న కూడా మేము మునిగిపోతాం, మా ఊరు మునిగిపోతుందని ఎంఆర్ఆ గారు, విఆర్ఆ గారు అందరూ వచ్చి ఇక్కడ కలెక్టర్ గారు కూడా మన తుఫాన్ జెండర్లో ఉన్నారండి.